హైదరాబాద్లోని మలక్పేట్ పిఎస్ ఎదుట గోల్డ్ స్మిత్ వ్యాపారులు ధర్నా నిర్వహించారు. దిల్సుఖ్ నగర్ వాసి గోల్డ్ స్మిత్ వ్యాపారి శ్రీకాంత్ పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారంటూ ఆందోళన నిర్వహించారు. ఒక కేసులో సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే శ్రీకాంత్ను తీవ్రంగా హింసించారని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపైన సమగ్ర విచారణ చేపట్టి పోలీసు సిబ్బందిపైన కఠిన చర్యలు తీసుకోవాలని గోల్డ్ స్మిత్ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పుడు వచ్చి 2.5 సంవత్సరాల కిందటన్నా ఒక ఆమె వస్తువు చేయించుకుంటాను అంటే ఎప్పుడు మా షాపు ముందుకెళ్ళి తిరుగుతూ ఉంటారు అన్నట్టు. అట్లా మేము పనులు వేసుకునేటోళ్ళం. గోల్డ్ షాపు మాది. షాపు ముందుకెళ్ళి ఇప్పుడు 10 సార్లు అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకెళ్ళి అన్నీ ఉన్నాడు ఆయన. ఎప్పుడు కనబడతా అంటే వాళ్ళ ఇంట్లో పెద్ద మనుషులు కడాలు అవి ఇవి వేయించుకుంటారంట. అదే చెప్తున్నా. అయితే ఆ కడాలు వాళ్ళ కోడలు వచ్చి ఇట్లా అన్న ఈ వస్తువు చేయాలని అన్నదంట. నెక్లెస్ కావాలని అన్నదట. నెక్లెస్ కావాలని అంటే ఆర్డర్ పట్టుకుంటాం కదా అన్న. మనం తాతల కాలం నాటి అయితే బిల్లులు ఉండే కదా. మా ముసలి చచ్చిపోయింది ఇగో అని చెప్తే వస్తువు ఆర్డర్ పట్టుకున్నాం. ఇంకా బంగారం పడుతుందమ్మా, ఏమన్నా ఉంటే తెచ్చుకో, లేదంటే పైసలు ఇవ్వు, లేకపోతే నువ్వే బంగారం నువ్వు కొనుక్కొని వచ్చి బంగారం ఇస్తేనే నేను చేస్తా. మాది బంగారం కొనుక్కునేది కాదు, అమ్మేది కాదు, మేము వస్తువు చేస్తాము అని చెప్పిండటన్న. ఇక్కడి వరకు పోలీసు వాళ్ళకు వాళ్ళంతా చెప్పిళ్ళు, అంతా అయ్యింది. అయిపోయినాకన్నా వాళ్ళు వచ్చి తీసుకొని పోతే లాయర్తో మాట్లాడించుకున్నాం. అంటే మీకేముంది ప్రూఫ్లు, మీ ప్రూఫ్లు మీరు ఇవ్వాలి, మా ప్రూఫ్లు మేము ఇస్తామని చెప్పి అంటే బిల్లు పేపర్లు అవన్నీ తీసుకున్నారట. అయిపోయినాయటన్న. అయిపోయినాక 2.5 సంవత్సరాల తర్వాత కరెక్ట్ గా 1 సంవత్సరం అయినాక వరలక్ష్మి శుక్రవారం నాడు నేను పసుపు కొట్టుకోతే వచ్చిల్లన్న. 2 పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు. ఒక ఆడామె ఒక మోగాయి. నాకు ఇంగ్లీష్ చదువు రాదల్లో ఏమున్నదో తెలియదు. ఒక పేపర్ పట్టుకొచ్చి ఇగో అమ్మ మీ అంటే ఈయన లేని టైంలో మధ్యాహ్నం టైంలో వస్తాను, అది గమనించుకున్న ఇప్పుడు ఏర్పాటైంది. ఇట్లా ఇచ్చిళ్ళు. పేపర్ ఇచ్చి మీ ఆయనకు పేపర్ ఇస్తున్నట్టు అంతే అమ్మ అని అన్నారు. సైన్ పెట్టమన్నారు మీకు ముట్టినట్టు అంటే సరే అని పెట్టి తీసుకున్నా. పసుపొట్టు కత్తాలు కదా అందరూ. తెల్లారు ఫోన్ చేసి ఏం చేసిండన్న, కథ మీ భార్య తీసుకున్నా అన్నది, మీ మామ తీసుకున్నా అన్నాడు. ఇళ్ళ సంతకాలు పెట్టి ఇల్లు రావాలని చెప్పేసి ఇది వేసిల్లన్న. మొత్తం ఒత్తిడి వేసిళ్ళు. మళ్ళా రాయర్ సార్ దగ్గరకు పోయి సార్ ఇట్లా లెటరు ఇస్తున్నామని తీసుకోమన్నారు. గంత అంటే మీ ఆయనకి ఇచ్చినట్టు ఇప్పుడు కొరియర్లు వస్తే తీసుకోరా గట్లనే అన్నారు. తీసుకున్నాక ఇట్లా ఫోన్ చేసి అర్థాయించుతారు సార్, నేను ఇల్లు దాటి ఎటు పోయేదాన్ని కాదు, ఏం కాదు సార్, ఇప్పటి వరకు ఎటు పోలేదని చెప్పినన్న. అట్లా అయిపోయినాక సార్ మాట్లాడినాక అది మా వాళ్ళు రాలేదు అన్నారంట సార్. అన్న వాళ్ళు ఇట్లా వచ్చి మాట్లాడి మళ్ళీ ఇంకొకసారి కూడా అట్లనే వచ్చిండు. మొన్న ఇప్పుడు మళ్ళీ సంవత్సరాల తర్వాత అంటే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ 2 వచ్చిండు. వచ్చి అట్లనే అంటే అప్పుడు సార్ చెప్పిండు నీకు చదవరాంది, నువ్వు చదవంది ఎట్లా సంతకం పెడతావు, మీ ఆయనకి ఇచ్చేది కదా, మా ఆయనకి ఇవ్వండి దుకాణంలోకి పోయి అని చెప్పి రాత్రి ఏం చేసిళ్ళన్న తీసుకొని వచ్చిళ్ళు. అంటే ఇట్లా అటు ఇటు అన్న సౌండ్ వినిపించింది. ఎట్లా అంటే ఆగండి నేను లైన్లో ఉన్నా వస్తా ఆగండి అని అంటే పక్కన కట్ చేసిండు. కట్ చేయగానే ఈ మధ్యలో ఇట్లాంటి తెలిసిన వాళ్ళు ఇట్లా చేస్తాళ్ళు మళ్ళీ ఏమస్తాయో అని మేము కెమెరా పెట్టించినామన్నా. నేను పక్కన కెమెరా ఓపెన్ చేయగానే నడు అని ఇట్లా గుంజుకొని పోయాడు. ఇక అది స్విచ్లు బంద్ చేసేసరికి కెమెరా ఇక ఇక్కడ అయిందో తెలీదు. టైం అయితే వాళ్ళు వచ్చింది ఉంటుంది. వాళ్ళే రాత్రి ఉండే అన్న ఇక్కడ. నేను వెంటనే మా మామయ్యకు ఫోన్ చేసిన, ఈ పెద్ద మనుషులకు ఫోన్లు చేసి తెలుసుకొని అన్నకు ఇట్లా పోతున్నా అన్న ఇట్లా గుంజుకపోయిలే అని అన్న. ఇట్లా గుంజుకపోయిలే అని అంటే వచ్చిళ్ళు. ఇక్కడికి వచ్చినాక అందరు ముందట మాటిచ్చిళ్ళు అన్న. అక్కడికే కొట్టిల్లన్న. ఫోన్ గుంజుకున్నారు. 11:30 అయినాక అప్పుడు కిందికి దింపి ఏమనలే, మీ ఆయనని ఏమనలేదు, ఏమనము, మీ ఆయన యాక్టింగ్ ఎత్తాడు, ఎవరు కొట్టిల్లు నిన్న అని బెదిరిస్తాళ్ళన్న. ఆయన మెడలు వాసినాయి, కాళ్ళు వాసినాయి, మొహం అంతా వాసిందన్న. ఎవరు కొట్టిరమ్మా? పోలీసు వాళ్ళే కొట్టిల్లు. అప్పటికి ఎట్లా ఎవరు కొట్టిల్లని ఎక్కారంగా ఎవరు కొట్టిల్లయ్యా నిన్ను అని ఎత్తుకారంగా మాట్లాడతాళ్ళన్న. రాత్రి అని ఏం చెప్పిల్లు, అమ్మ రాత్రి అయితే పోలీస్ స్టేషన్ లో ఆడపిల్లలు ఉండద్దు మీరు వెళ్ళండి అని చెప్పిండన్న. చెప్పినాక మేమేమన్నాము ఆడపిల్లలే రక్షణకి పోలీస్ స్టేషన్ ఉంటారు కదా, నేను ఇక్కడ బయట ఉంటా లోపల ఉండలేండి ఈడుంటా అని చెప్పేసి అన్న. అంటే వద్దు పొద్దున్నే రాండి 9 గంటలకు కానీ వెంకటేశ్వర్ల స్వామి ఫోటో తీసి ఇట్లా ప్రమాణం చేసి ఇగో ఈయన మీద ప్రమాణం చేస్తాను నేను కొట్టం, మీ ఆయనని కొట్టం, పొద్దున మీ వాళ్ళు అందరు వచ్చినాకనే మాట్లాడుకుంటారు, అప్పుడు రా అమ్మ అని చెప్పేసి అన్నాడన్న. 9 గంటలకు రమ్మన్నాడు. నేను అక్కడ హైద్ నగర్ నుండి రావాలి. నేను తొందరనే బయలుదేరి వచ్చిన. ఫోన్లు చేసిన వస్తే లోపల
పైన ఉన్నాడు అనుకున్నాం. సార్ లేడు అంటే అన్న బయటికి తీసుకుపోయిల్లన్న నా భర్తను పొట్టు కొట్టిల్లన్న. కార్లకి వెళ్ళి దిగుతుంటే దిగరాలేదు ఆయనకు. ఆయన ముఖం చూసి నేను ఇట్లా అయ్యో ఏమైందే బిడ్డ అని అంటే మొగుడిని సంకలకి నడుములకి వెళ్ళి చేతులు వేసుకొని పట్టుకున్నాడు కాదు అని చెప్పేసి గొర్ర గుంజుకపోయిల్లన్న. మాట్లాడలే కూర్చోయే బిడ్డ ఒకసారి చూద్దాము అన్న కూడా ఆయన కూర్చొనియలేదు, మాట్లాడలేదు. ఇంతమంది ఉన్నారన్న. మా ప్రెసిడెంట్ కూడా నూకేసిల్లన్న. ఆగు అంటే పొట్టు కొట్టిలే అన్న. నా భర్తను చంపేసి ఇద్దరు పోలీసు వాళ్ళు కొట్టలే అంటాడు. కొట్టలేదంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తానంటానన్న. మనిషిని చూస్తే తెలియదు అన్న. నా భర్త నా బిడ్డను కొట్టలే, ఘోరంగా కొట్టిలన్న. అన్న కనబడకుండా ఒళ్ళు మొత్తం మాట్లాడిన